నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్। బలహీనంగా ఉన్న ఏటిగట్లను పటిష్టపరచాలంటూ సూచన। వరద ప్రాంతాలను తక్షణమే ఆదుకోవాలి। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రవి। శాస్త్ర సాంకేతిక రంగాల్లోని ఫలాలు రైతులందరికీ చేరాలి। ఉండి కృషి విజ్ఞాన కేంద్రం పరిశీలనలో శాస్త్రవేత్తలు సూచించిన కలెక్టర్ నాగరాణి। యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడడం మానండి। తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూచించిన మాజీ మంత్రి హరీష్ రావు। ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల నేపథ్యంలో కాలువలు, డ్రైన్లు, చెరువులు, రిజర్వాయర్లు, ఏటిగట్ల పరిస్థితిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, రిజర్వాయర్లు, ఏటిగట్లు, కాలువలను వెంటనే గుర్తించాలని మంత్రి నిమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। యుద్ధ ప్రాతిపదికన గండ్ల మరమ్మత్తు పనులు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు। కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్కు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 45,000 క్యూసెక్లు వరద నీరు వచ్చిందని మంత్రి నిమ్మల తెలిపారు। ఫ్లడ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయడం వల్ల నష్ట తీవ్రతను తగ్గించగలిగామని పేర్కొన్నారు। ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు సహా పలువురు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు। వరద ప్రాంత ప్రజలను, రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి కోరారు। సోమవారం పెదపాడు మండలంలోని గోగుంట, వసంతవాడ వరద ప్రాంతాల్లో సిపిఎం జిల్లా నాయకుల బృందం పర్యటించింది। గోగుంట ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి వరద బాధితులను పరామర్శించి వరద నష్టం వివరాలను, వరద బాధితులను అడిగి తెలుసుకున్నారు। వసంతవాడ హైస్కూల్లో వరద బాధితుల శిబిరాన్ని సందర్శించారు। వరద వల్ల తీవ్రంగా నష్టపోయామని వరద బాధితులు సిపిఎం నాయకుల ముందు వాపోయారు। ఇళ్లలోకి వరద చేరడంతో ఇంట్లోని సామగ్రి పూర్తిగా పాడైందని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ఏ రవి మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు వర్ణాతీతమని ఆందోళన వ్యక్తం చేశారు। వరద వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని కోరారు। కొల్లేరుకు వెళ్లే అన్ని మురుగు కాలువలు, చేపల చెరువులు ఆక్రమణకు గురి కావడం వల్లే వరద సమస్య తలెత్తుందని అన్నారు। కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి। ఈరోజు ఏలూరు రూరల్ మండలం జాలిపూడిలో ఇవాళ వరద వల్ల ముంపుకు గురైన పంట పొలాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పరిశీలించడం జరిగింది। ఇక్కడ చూస్తే గత వారం 10 రోజులుగా పంట పొలాలన్నీ కూడా నీట ముంపులోనే ఉన్నాయి, కుళ్ళిపోయే దశ చేరుకున్నాయి। ఈ పంట చేతికొచ్చే పరిస్థితి లేదు, ఇంక పండే పరిస్థితి ఉండదు। ఎకరానికి 20,000 రూపాయలు పైగా రైతు పెట్టుబడి పెట్టారు। ఇక్కడ సాగుదారులందరూ కూడా కౌలు రైతులు మరి తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది। గతంలో ఈ ఖరీఫ్ సీజన్లోనే 2-3 సందర్భాల్లో భారీ వర్షాలు పడి వేసిన నారుమడి దెబ్బతిన్నా, వేసిన నాట్లు తిన్నాయి, మళ్ళీ పెట్టుబడి పెట్టి రైతులు నాట్లు వేసిన పరిస్థితి ఏర్పడింది। మరి ఆ రకంగా ఇవాళ పెట్టుబడి మీద పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది। ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి పైసా సహాయం కూడా రైతుకు అందే పరిస్థితి కనబడట్లేదు, ప్రధానంగా కౌలు రైతుకు అందే పరిస్థితి కనబడట్లేదు। మరి ఈరోజు జిల్లాలో చూస్తే దాదాపు 15,000 ఎకరాలకు పైగా ఇవాళ ఏలూరు మండలమే కాకుండా దెందులూరు, అట్లాగే పెదపాడు, అలాగే నూజివీడు, అలాగే ముసునూరు, ఇట్లా అనేక మండలాల్లో అంటే బుడమేరు వరద వల్ల, తమ్మిలేరు వరద వల్ల, గుండేరు వరద వల్ల, అలాగే ఎర్రకాల వరద వల్ల ఇవాళ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా పంటలు దెబ్బతిన్నాయి। వరి పంట కాకుండా మొక్కజొన్న, మిర్చి, అట్లాగే వేరుశెనగ, పత్తి ఇట్లాంటి పంటలన్నీ కూడా నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది। ఉద్యాన పంటలు కూడా నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది। మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ఎందుకంటే గతంలో కూడా పంట దెబ్బతింటే పంట వేసిన 30 రోజులు దాటితే కానీ మీరు నష్టాలు నమోదు చేయమని చెప్పేసి ప్రభుత్వం ఇవాళ నిబంధనలు పెట్టిన పరిస్థితి ఉంది। నిబంధనలతో నిమిత్తం లేకుండా పంట ఏ దశలో ఉన్నా సరే నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి, పంట నష్టాలు నమోదు చేయాలి, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ రైతు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి। ఎకరానికి వరి పంటకి 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఇవాళ కౌలు రైతుల్ని, పేద రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం।
జాతీయ స్థాయిలో నీట్ జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు స్కాలర్షిప్ ప్రతిభా పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆకాష్ ఎడ్యుకేషనల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రతిష్టాత్మకంగా వరుసగా 15వ సంవత్సరం నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్షల ద్వారా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 100% స్కాలర్షిప్ ఇవ్వడంతో పాటు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ను సంప్రదించే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ మూర్తి, స్టేట్ బిజినెస్ హెడ్ నిశాంత్ మిశ్రా తెలిపారు. అక్టోబర్ 19 నుంచి 27వ తేదీ వరకు ఈ పోటీ పరీక్ష ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. నీట్ జేఈలలో జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించడంలో తమ విద్యార్థులు ముందంజలో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ హెడ్ మణిశేఖర్, బ్రాంచ్ హెడ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 1988లో ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సింగిల్ సెంటర్తో స్టార్ట్ అయ్యి ఇండియాలో 316 సెంటర్స్లో మోర్ దెన్ 6 lakh స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఫౌండేషన్ క్లాస్ 8, 9, 10th, 11th, 12th నీట్ అండ్ జేఈ, అట్లాగే లాంగ్ టర్మ్ ఆఫ్టర్ 12th కంప్లీషన్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కూడా ఆకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ 36 years నుంచి ఇండియాలో కొన్ని వేల మంది నీట్ జేఈ అంటే డాక్టర్స్, ఇంజనీరింగ్ ఆస్పిరేషన్ ఉన్న స్టూడెంట్స్ని ట్రైన్ చేసింది. చాలామంది విద్యార్థులు ఇండియాలో టాప్ యూనివర్సిటీ అయినటువంటి ఐఐటీస్లో, ఎయిమ్స్లో ఆకాష్ నుంచి నియర్లీ 43% ఆఫ్ స్టూడెంట్స్ కంట్రిబ్యూట్ అయి ఉన్నారు. 2022లో కాకినాడలో మనం లాంచ్ చేసాం. విశాఖపట్నంలో 2013లో స్టార్ట్ చేసినప్పుడు చాలామంది విద్యార్థులు కాకినాడ, తుని ప్రాంతాల నుంచి విశాఖపట్నం బ్రాంచ్కి వచ్చి జాయిన్ అయ్యేవారు వాళ్ళు. అప్పుడు పేరెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం పేరెంట్స్ యొక్క సలహాలతో మనం 2022లో ఇక్కడ లాంచ్ చేసాం. 222 స్టూడెంట్స్తో మనం లాంచ్ చేసిన ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు సుమారు 550 మంది క్వాలిటీ స్టూడెంట్స్ మన దగ్గర ఐఐటీ జేఈ నీట్కి కోచింగ్ తీసుకుంటున్నారు. అదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ పేద ప్రతిభ గల స్టూడెంట్స్కి కొంత మోటివేషన్, స్కూల్ లెవెల్ ఉన్నప్పుడు చాలామంది స్కూల్స్లో కాంపిటేటివ్కి సంబంధించిన ఎక్స్పోజర్ ఉంటుంది పిల్లలకి. ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటేటివ్ ఎక్స్పోజర్కి ఒక ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేయాలని ఇంటెన్షన్తో ఇండియా మొత్తం మనం ఆంతే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్, ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ని 15 years బ్యాక్ మనం స్టార్ట్ చేసాం ఇండియాలోనే. వాటి లాంచ్ సందర్భంగా వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Akash is the biggest and the oldest competitive coaching brand in India, 36 years old. Till date, lakhs of students have got benefited from Akash teaching. Lakhs of underprivileged students have got benefit from Akash teaching, and that has happened because of this reputed and most prestigious examination which comes annually in once a year is called NTE. So 15 years have almost completed of continuation of conducting NTE all over country. 300 plus branches we have right now where we are going to conduct across country India NTE examinations. Almost last year 18 lakh students got registered. శాస్త్ర సాంకేతిక రంగాల్లోని ఫలాలు రైతులందరికీ చేరాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలోని విత్తనాల క్షేత్రాలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో సమావేశమయ్యారు. కృషి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలను ప్రధాన శాస్త్రవేత్త ఎన్ మల్లికార్జునరావు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వరి విత్తన ఉత్పత్తి, ఉద్యానం, చేపలు, రొయ్యలు పెంపకంలో రైతులు తీసుకోవాల్సిన పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులకు పంటల సాగుపై శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రదర్శన క్షేత్రాలను పరిశీలించిన ఆమె రైతులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరింతగా సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, కేవీకే శాస్త్రవేత్తలు డేబోరా మోషియేనా అధికారులు పాల్గొన్నారు.
కాసేపు ప్రకటనలు.